దట్స్ Who is she? బంగారి నీ గురించి ఏదో అడుగుతున్నారు. షీఈ్ she is she's our CEO, Mrs. Bangari. హాయ్ మిస్టర్స్ బంగారి. హలో. కేడి లోపల తీసు. అలాగే మామ, రండి రండి వెళ్దాం. ఇటువైపు కమ్ కమ్ రండి. సార్, నేను మీకెవరు? అదే చెప్పాను కదా, ఈ కంపెనీకి CEO అని. ఆ బాధ్యతే కదా జాను నీకిచ్చింది. అయితే ఇంట్లో నేనెవరు? ఇప్పుడు ఏం కావాలి నీకు? వైఫ్ అని చెప్పడానికి కూడా మీకు నోరు రావడం లేదు కదా? మనసులో ఉంటేనే కదా బయటకు రావటానికి. నా మనసులో మొత్తం నీ మీద కోపం మాత్రమే ఉంది. ఇక్కడే కాదు, ఎక్కడా కూడా నిన్ను నా వైఫ్ అని నేను ఇంట్రడ్యూస్ చేయబోవడం లేదు. అది ఈ జన్మలో జరిగేది కాదు. రండి. బంగారి, ఏంటి బాధపడుతున్నావా? చచ్చా, ఆయన నన్ను వైఫ్ అని చెప్తుంటే ఆశ్చర్యపోవాలి. ఇంకా అంత స్టేజ్కి అయితే రాలేదు కదా. ముందు ముందు వస్తారు. ఆయన నోటితోనే నన్ను వైఫ్ అనిపిస్తాను. అలా ఉండాలి. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరుగుతుంది కదా? అవును కదా. ఎలా అన్నా నవ్వుతూ సంతోషంగా చెప్తున్నావు. నువ్వు అసలు ఏం చేయలేకపోయావు చూసావా? మరి నువ్వు నాతో ఎందుకు ఉండాలి చెప్పు? నువ్వు వెళ్ళు, ఏమున్నా సరే నేను చూసుకుంటాను. శామ్, మరేంటన్నా, నువ్వు వచ్చిన దగ్గర నుండి ఏవేవో పనులు చేస్తానని అన్నీ చెప్పావు. ఏది కూడా వర్క్ అయ్యేదే లేదు. మనకన్నీ ఆపోజిట్గానే తగులుతున్నాయి. నిన్ను నమ్మి ఏ ప్రయోజనం లేదు. ఏమున్నా సరే నేనే చూసుకుంటాను. నువ్వు బయలుదేరు. ఈ ఫంక్షన్ బాగా జరుగుతూ ఉండొచ్చు, కానీ ఫినిషింగ్ కూడా బాగుండాలి కదా. అంటే ఏంటిది? జ్యూస్. విషం శామ్, విషం. విషమా? ఇదెందుకన్నా ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు భయపడుతున్నావు? అందరూ తినే భోజనంలో ఇది కలిపే పో. ఏంటన్నా మర్డర్ చేయమంటున్నావా నన్ను? మనం అనుకున్నది జరగాలి అంటే ఎంత దూరమైనా వెళ్ళాలి. శామ్, వెళ్ళి అన్నిటిలో కలిపే పో. అయ్యో అన్నా, రవి జైలుకి వెళ్తారు. పోనీలే, ఎలాగైనా ఝాన్సీ బయటికి తీసుకొస్తుంది కదా. ఇప్పుడు అది విషయం కాదు. ఈ ఫంక్షన్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది వస్తే బంగారికి అవమానం జరిగినట్టే. ఎందుకంటే తనే కదా అన్ని మొదలుపెట్టింది. ఇలా చూడు శామ్, ఏం కాదు, తప్పు చేసేటప్పుడు తెలివిగా చెయ్యాలి. ఆఫీస్లో పని తప్పించుకుందాం అనుకుంటే తీసుకొచ్చి పొయ్యి దగ్గర పడేశారు. ఏం ఫ్యామిలీరా బాబీది. ఛీ, లండన్లో ఎలా ఉండేవాన్ని, ఇక్కడేమో పాయసం అమ్మి పెట్టమని చెప్తున్నారు. పాయసం పాయసం ఎవ్వరు రావట్లేదు. మొదటి పోని మనమే చేద్దాం. శామ్, ఏంటి ఇప్పుడు కల్పించావు? తినేసావా? వేరేమైనా తింటావా? అదంతా ఏం అక్కర్లేదు. మనం ఎంత హ్యాపీగా జాలీగా ఉండేవాళ్ళం. ఏ శామ్, ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతూ ఉంది, అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. నువ్వు మాత్రం ఏదో పోగొట్టుకున్న దాంట్లో చాలా దూరంగా ఉన్నావు. నాకు అర్థమైంది, కానీ అలా ఉంటే మార్పు వస్తుందా చెప్పు? నేను చెప్తే వింటావు కదా. రా, అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. రా, పాయసం తింటావా? వద్దు వద్దు, నాకు తినాలి. నేను వద్దు అని చెప్తున్నాను కదా. ఉండు, నేను సర్వ్ చేస్తాను. ఓకే. ఆర్ యు షూర్? సర్వ్ చేస్తావా? రా. నేను అలా పక్కన నిల్చొని ఉంటే బోర్ కొడుతుంది. నేను ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీనే కదా.
నా వల్ల అయినంత వరకు నేను చెయ్యాలి కదా. చా అయితే సరే, నువ్వు ఈ పాయసం స్టాల్ని చూసుకుంటూ ఉండు. నేను ఒక స్పెషల్ ఐటమ్ తెచ్చి పెట్టాను, అది తీసుకొస్తాను, అది తిందువు. శామ్ బంగారం కేడి బంగారం. బాగా ఎక్కువ చేస్తుంది. శామ్, ఏం చేస్తున్నావు? అది కేడి పాయసం కౌంటర్ చూసుకోమని చెప్పాడు, అందుకే. ఇదంతా నీకు సెట్ అవ్వదు శామ్. ఆ, రే కేడి, ఏంటి మావా అక్కడేం చేస్తున్నావురా? ఇక్కడే రారా. మాట్లాడుతున్నావురా? జాన్సీ ఫుడ్ ని ఎలా ప్యాన్ వైరల్ చేయాలి అక్కడ అని. మాట్లాడించాలి గానీ ఇక్కడికి రా, వచ్చి కౌంటర్ చూసుకోరా. అయ్యో, కొంచెం కూడా ఊపిరి తీసుకున్నట్లేదు, ఏంటో వీడు. వస్తున్నారా? ఓకే ఆ? ఓకే క్యారియన్. శామ్, నువ్వెక్కడికి రా? శామ్ తిందాం. లేదు బేబీ, నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళేసి వస్తాను. సరే, నువ్వు తొందరగా తింటూ ఉండి వెళ్ళి నేను ఇప్పుడే వస్తాను. ఏంటి వీడు ఇంకా రాలేదు? మావ శామ్ ఎక్కడరా? రేయ్, తను రెస్ట్ రూమ్కి వెళ్ళింది కానీ రెస్ట్ రూమ్కి వెళ్ళిందా? పాయసం నువ్వు పాయసం తింటావా? రేయ్, నేను ఎప్పుడో తినేసాను రా, నువ్వు కావాలంటే తిను. ఆ, చూసుకో, స్టాల్ వదిలి బయటికి ఎక్కడికి వెళ్ళదు. ఓకే ఓకే. ఈ శామ్ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదే, పని చెప్పి సావ కొడుతున్నారు. పాయసం పాయసం ఇందు ఇంకేం పాయసం కావాలా? స్వీట్ పాయసం స్వీట్. స్వీట్ కావాలా? ఓకే మామా, ఒక కప్పు పాయసం ఇవ్వరా. ఇందు పాయసం కావాలా నీకు? పాయసం అంటే ఇష్టమా? ఇందు తిందామా? ఆగండి, వద్దు. సార్, ఆ పాయసం చూడండి, నీలం రంగులో ఉంది. నాన్న, అయ్యయ్యో బాబు, రే, ఆ పాత్రలో కూడా పాయసం అలాగే ఉందా? పడిందంట మావా, ఇక్కడ కూడా బ్లూగానే ఉందిరా. అందులో ఏదో విషం కలిసినట్టుంది బాబు. నాన్న.